ఎంతో అద్భుతమైనటువంటి ఒక కథ ఆవిష్కరించబడడం జరిగింది. జనాలందరూ ఎంత అంటే నా ఆశ్చర్యం ఎలా ఉందని అంటే ఇలాంటి స్టోరీ ఒకటి తెరకెక్కించినందుకు మలయాళీ సినిమా వాళ్ళు అద్భుతమైన పని చేశారు. అది ఇక్కడికి తీసుకొచ్చేసి తెలుగు ప్రేక్షకులకు కూడా ఇది చూపించి ఈ మొత్తం భారతదేశంలో జరిగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఆ పరిణామాలన్నింటినీ ఒక్కసారిగా ఆవిష్కరించినట్లుగా ఉంది. ఎంతో అద్భుతమైన ఫీలింగ్. ఒక నిజంగా అంటే ఇండియన్ సినిమాలో ఇంత అద్భుతం ఉందా అనేటువంటి విచిత్రమైనటువంటి ఒక ఫీలింగ్లోకి వెళ్ళి ఒక ట్రాన్స్లో ఉన్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫిల్మ్ మేకర్స్, ఎవ్రీబడి, ఎస్పెషల్లీ మై డియర్ అంకల్ రామచంద్ర నాయక్ గారు అండ్ హిస్ టీమ్ అండ్ the original filmmakers Vijayan garu, huge respects to you, and the actors have been extraordinary. వాళ్ళు మొదటి అంటే తెలుగు ప్రేక్షకుడుగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ యాక్టర్లని, కానీ వాళ్ళు ఎంతో పరిణితి చెందిన యాక్టర్లుగా ఒక అద్భుతమైనటువంటి స్టోరీని తెరకెక్కించినందుకు, వాళ్ళ ద్వారా తెరకెక్కించినందుకు ఆయన డైరెక్టర్ కానివ్వండి, ఫిల్మ్ మేకర్స్ కానివ్వండి, అండ్ ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళకి అందరికీ తెలుగు ప్రేక్షకుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ ఈ మూవీని సీరియస్గా రికమెండ్ చేస్తున్నాను. ఒక్కళ్ళు కూడా మిస్ కావద్దు, ఎవరు మిస్ కాకండి. అండ్ టేక్ మై వర్డ్, యూ విల్ నాట్ రిగ్రెట్, బట్ యూ విల్ కమ్ అవుట్ ఒక గ్రేట్ ఫీలింగ్తో, ఒక అద్భుతమైనటువంటి ఒక మూవీ మేకింగ్ని చూసామనేటువంటి ఫీలింగ్తో బయటకు వస్తారనేది ఘంటాపథంగా చెప్తున్నాను. ఇట్స్ అ స్ప్లెండిడ్ మూవీ, ఎక్సలెంట్ మూవీ, హిస్టారిక్ మూవీ. నోబడీ షుడ్ మిస్ ఇట్. తెలుగు ప్రేక్షకులకి ఒక అందమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి ఒక చిత్రం మీకు ఎదురు చూస్తోంది. డోంట్ మిస్ ఇట్. వండర్ఫుల్. ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన మా అంకుల్ రామచంద్ర నాయక్ గారికి మా ధన్యవాదాలు. ఇన్నాళ్ళు మనం కల్పిత గాథల్ని సినిమా ధ్యేయంగా చూసాం, కానీ ఒక వాస్తవిక సామాజిక అంశాన్ని తీసుకొని పులి లాంటి ఒక కమర్షియల్ యాంగిల్లో ఒక సినిమా తీయడం ఈ తరానికి తెలియదు. పాత తరంలో ఎందుకు సామాజిక అంశాల మీద పోరాట యోధులు ఎందుకు పోరాటం చేశారనేది. మనం స్వాతంత్రోద్యమంలో గాంధీ గారు, నెహ్రూ గారు లాంటి వాళ్ళని చూసాం, కానీ ఇది నిజంగా జరిగిన యథార్థ సంఘటన. వాళ్ళు మన ప్రాణాలను అర్పించి ఒక స్త్రీలకి సపోర్టుగా ఒక యుద్ధ వాతావరణంలో ఉన్న పరిస్థితులను ఎదుర్కొని సమాజాన్ని ఎట్లా ముందుకు నడిపించారనే ఒక అంశమే తీయబడ్డారు. దయచేసి ఈ సినిమా చూడండి, మన చరిత్రను తెలుసుకోండి. ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఆల్ ది బెస్ట్ రామచంద్ర నాయక్ అంకుల్. థ్యాంక్ యూ. నాగరికతను ఎన్నో చిత్రహింసలకు గురైన మన భారతదేశము ఒక చరిత్రను అల్లూరి సీతారామరాజు ఎట్లా చూసినామో, ఇప్పుడు ఒక హింసించదగ్గ నాగరికతను ఇప్పుడు కరెక్ట్గా సినిమాను ఎగ్జాక్ట్గా తీసినారు. వండర్ఫుల్ సినిమా. ఓకే. డబ్బింగ్ మలయాళ సినిమా, డబ్బింగ్ చాలా బాగుంది. సినిమా చూడవలసిన సినిమా. ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా సార్. నా మిత్రుడు ప్రసాద్ ఆహ్వానం మేరకు నేను పులి సినిమా ప్రీమియర్ షోకి వచ్చినాను. నిజంగా సినిమా గురించి చెప్పాలంటే చాలా బాగుంది. స్టోరీ చాలా కొత్తది. ఈ మధ్యకాలంలో చాలా వరకు రొటీన్ స్టోరీస్ మనం చూసుకుంటూ వస్తున్నాము. ఇది ఒక చరిత్రకి సంబంధించిన పూర్వము బ్రిటిష్ వారు ఉన్న కాలంలో భారతదేశంలో రాజులు కానీ వాళ్ళ పాలన విధానం కానీ, అక్కడ జరుగుతున్న న్యాయము అన్యాయము కానీ, అణగారిన ప్రజలు కానీ, లేకపోతే రాజ్యం అనేది ఎట్లా పాలించబడేది, ఇదంతా నిజంగా చాలా అద్భుతంగా చూపించినారు. ఎక్కడ కూడా రొటీన్ కనబడకుండా చాలా భిన్నంగా కొత్త హీరోలు, కొత్త హీరోయిన్స్, కొత్త ఆర్టిస్టులు స్టోరీ టేకప్ చూస్తే నాకే చాలా అద్భుతంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి అంటే కొంచెం చారిత్రాత్మకమైన సినిమాలు అనేది రాలేదు. ఇది డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఫ్యామిలీతో, చిన్నపిల్లలతో సహా మొత్తం ఫ్యామిలీతో సహా చూడదగిన మంచి సినిమా ఇది. అందరు చూడాలని చెప్పేసి ఈ మూవీ తీసిన వాళ్ళకి నేను అభినందనలు తెలుపుతూ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఎస్కే రామచంద్ర నాయక్ అంకుల్ గారికి హ్యూజ్ థ్యాంక్స్ అండి. అండ్ నిజంగా చాలా హ్యూజ్ రెస్పెక్ట్స్ టు హిమ్ అండ్ ఫర్ బ్రింగింగ్ దిస్. అంటే మనకి ఫ్యాక్చువల్గా అంటే హిస్టరీ మైనింగ్ చేసుకున్నట్టే ఉంది. అంటే గతంలో ఇంత దారుణంగా ఉండేది పరిస్థితి. The hero, despite being the great entrepreneur and the highest taxpayer, just because of he belongs to the అంటే లోవర్ కాస్ట్ అని చెప్పి ఎంత డిస్క్రిమినేషన్కి గురయ్యారు అనేది చాలా చక్కగా చూపించారు. అండ్ అంటే యంగర్ జనరేషన్స్కి గతంలో ఎట్లా ఇలాంటి డిస్క్రిమినేషన్స్ ఎట్లా ఉండేవి, డెస్పైట్ బీయింగ్ ది హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఆఫ్ దట్ టైమ్,
అనేది తెలుస్తుంది. అండ్ బహుశా నాకు అనిపించిన అంబేద్కర్ లాంటి వాళ్ళకి కూడా ఇలాంటి గత హిస్టరీ ఇంత దారుణంగా ఉండదు పరిస్థితి అనేది కూడా డెఫినెట్గా ఆస్పిరేషన్గా ఉండి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు యంగర్ జనరేషన్స్ కంపల్సరీ చూడాల్సిన సినిమా అండి. అండ్ నిజంగా రామచంద్ర అంకుల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఫర్ ది విష్ గుడ్ సక్సెస్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. నేను సూర్యం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్గా చేస్తున్నాను. పులి ది 19th సెంచరీ పిక్చర్ ఈరోజు ప్రీమియర్ షోకి రావడం జరిగింది. బట్ యాక్చువల్లీ మేము వచ్చేటప్పుడు నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ మా ఆలోచనలు కానీ మా ఎక్స్పెక్టేషన్ అందనంత ఎత్తులో ఈ పిక్చరైజేషన్ కానీ ఈ టేకింగ్ కానీ ఈ స్క్రీన్ ప్లే కానీ తీయడం జరిగింది. సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్. డెఫినెట్గా మనకు ఒక సామెత ఉంది, ఫోటోను చూసి అమ్మాయిని చేసుకోకండి, పోస్టర్ని చూసి సినిమా చూడొద్దని. బట్ ఇక్కడ ఈ సినిమా విషయంలో పోస్టర్స్ మనకి ఎక్కడ కనిపించవు. బట్ పోస్టర్స్ కనిపించకుండా ఇది నేను హార్ట్ఫుల్ ఎంతో చాలా సంతోషంగా ఎమోషనల్గా చెప్తున్నాను. ఈ సినిమాని డెఫినెట్గా చూడండి, ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫీలింగ్ ఫర్ వాచింగ్ దిస్ మూవీ. ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ అందరికీ ఎంకరేజ్ చేయండి. ఇటువంటి పిక్చర్స్ ఇంకా రావాలి మన సమాజంలో, చాలా చూడాలి. ఎన్ని 19th సెంచరీలో ఏం జరిగిందో మనం చూడలేకపోయినా మన కళ్ళెదుట ఆవిష్కరించబడుతున్న స్టోరీని మన ముందు చూపించగలిగారు డైరెక్టర్ కానీ. అందరికీ శుభాకాంక్షలు చెప్తూ డెఫినెట్గా ఈ పిక్చర్ సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది. స్త్రీల గురించి బాగా చెప్పారు. మేడం సినిమా ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. ఏం నచ్చింది మేడం ఈ సినిమాలో? స్త్రీలకు అన్యాయం చేయొద్దని బాగుంది. ఓకే, అప్పటి కాలంలో జరిగిన అన్యాయము ఇప్పటి కాలంలో కళ్ళ కట్టినట్టు చూపించారా? అవును, చాలా చూపించారు. సినిమాలో ఎక్కడ మీరు ఎమోషనల్ అయ్యారు మేడం? ఆమెను ఇట్లా చేయడము బాగుంది. సాహసం బాగుంది. ఒక ముక్కలో మూవీ గురించి ఏం చెప్తారు మేడం? చాలా బాగుంది. బాహుబలి ఒక ఎత్తు అయితే ఈ సినిమా నిజంగా ప్రతి ఫిలిం మేకర్కి, ప్రతి యాక్టర్కి మరియు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి వండర్ఫుల్ ఫీస్ట్. అందరూ తప్పకుండా చూడండి. యూ విల్ లవ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ అంకుల్ ఫర్ బ్రింగింగ్ దిస్ మూవీ హియర్. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది సార్? సూపర్. పులి సినిమా ఎలా ఉంది సార్? చాలా బాగుంది. అందరూ చూడదగ్గ సినిమా, ఓ ఫ్యామిలీ చూడదగ్గ సినిమా ఇది. చాలా బాగుంటుంది. దీంట్లో ఉన్నటువంటి వివక్ష ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది మొత్తము మనకు కళ్ళ కట్టినట్టు చూపించారు. 19th సెంచరీలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది ఇప్పుడు మనకు చూపించడం జరిగింది. కాబట్టి ఇది అందరూ ప్రేక్షకులందరూ చూడాలి. ప్రతి ఒక్కరు ఎవరు మిస్ కాకుండా చూడాలని కోరుకుంటున్నాను. సార్ 90s మూవీ కదా, ఆ ఫ్లేవర్ అలానే దింపారా? ఆ ఫ్లేవర్ అలానే ఉంది. ఫైట్స్ కానీ విజువల్స్ కానీ సూపర్ డూపర్ హిట్ సినిమా. చాలా బాగా తీశారు. డిఓపి కానీ డైరెక్షన్ కానీ మొత్తం టోటల్ విజువల్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. కాబట్టి ఇది అందరూ మెచ్చే సినిమా, అందరూ నచ్చే సినిమా. కాబట్టి అందరూ తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మేడం పులి సినిమా ఎలా ఉంది మేడం? పులిలాగే ఉందండి. ఏం నచ్చింది మేడం మీకు మూవీలో? ఈ రోజుల్లో కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఒకటి ఉంది అని అంటే అది పులి. నేను మూవీ థియేటర్కి వచ్చి మూవీ చూసి 15 ఇయర్స్. 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ నేను మూవీ థియేటర్కి వచ్చి చూసి 15 ఇయర్స్. ఈరోజు ఈ పులి ఎలా ఉంది అని చూస్తే నిజంగా 19వ శతాబ్దంలో చేసిన ఈ మూవీని ఈ రోజులో చూడాల్సిన అతి కొత్త చిత్రం తెరకెక్కింది అంటే అది పులి. దానిలో ఒక ఆర్టిస్ట్గా కాదు కానీ నేను చేయలేదన్న బాధ ఒక్కడ తప్ప ఇంకేమీ లేదు. చాలా సూపర్ డూపర్ హిట్ మూవీ. అయితే అందరూ చూడదగ్గ సినిమా. పిల్లలైతే ఏంటి, పెద్దవాళ్ళైతే ఏంటి, ప్రతి వాళ్ళకి నచ్చే సినిమా ఒకటి ఉంది అంటే అది పులి. ఈ రోజుల్లో ప్రేమల గురించి చెప్తున్నారు, వాళ్ళ ప్రతి జీవితాల గురించి చెప్తున్నారు. కానీ ఆడవాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అనేది అనేది ఒక తెరకెక్కించిన డైరెక్టర్ గారికి అయితే ఏంటి, రైటర్ గారికి అయితే ఏంటి, ప్రొడ్యూసర్ గారికి అయితే ఏంటి, నిజంగా చాలా చాలా అభినందనలు తెలుపుకుంటున్నాను. మూవీ అయితే సూపర్ డూపర్ హిట్. అందరూ చూసి తరించాల్సిన సినిమా మూవీ ఒక పులిగానే ఉంది. బ్రో పులి సినిమా ఎలా ఉంది బ్రో? సినిమా చాలా బాగుంది. రియల్లీ చాలా హార్ట్ టచింగ్ మూవీ. అందరూ ఖచ్చితంగా చూడాలి. క్లైమాక్స్ మాత్రం సూపర్. మన తెలుగు సినిమాలో ఇలా అయితే లాస్ట్ క్లైమాక్స్ని అయితే ఉంచరు, జనరల్గా కట్ చేస్తారు. కానీ వీళ్ళు ఉంచారు. చాలా జెన్యూన్గా ఉంది మూవీ మాత్రం. తప్పకుండా అందరూ చూడండి. చాలా హార్ట్ టచింగ్గా ఉంది. 19th మూవీ కదా, ఈ కాలం వాళ్ళకి తగ్గట్టు తీసారా? స్టోరీ చాలా స్ట్రాంగ్గా ఉంది.
బోరింగ్ అలా ఏం కాకుండా స్టోరీ విధంగా చాలా బాగుంటుంది. ఒక హీరో అంటూ లేరు, స్టోరీయే హీరో. ఈ రోజుల్లో మనం అందరం చూస్తున్నాం కదా, స్టోరీ బాగుంటే సినిమాలు బాగా ఆడుతున్నాయి. స్టోరీ చాలా బాగుంది, మెసేజ్ కూడా చాలా బాగుంది. సార్ సినిమా ఎలా ఉంది సార్ పులి? పులి సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. ఇప్పుడు మనకు తెలుగులో బలగం సినిమా చూసి మన తెలుగు ఆడియన్స్ ఎలా కనెక్ట్ అయ్యారో అది మలయాళంలో అలాంటి సినిమా. సో మన ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనుక చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, చాలా మంచి సినిమా. సినిమాలో మీకు ఏది బాగా నచ్చింది సార్? అంటే బడుగు బలహీన వర్గాల్ని అప్పట్లో ఎలా ఇబ్బంది పెట్టారో, ఎలా టార్చర్ చేశారో, దానికోసం ఒక అతను పోరాటం చేసి ఫైనల్గా తన ప్రాణాలు కూడా కోల్పోయి చాలా బాగుంది సినిమా. ఒక ముక్కలో మూవీ గురించి ఏం చెప్తారు సార్? సూపర్ గుడ్ ఫిలిం, చూడొచ్చు. అన్న అందరికీ నమస్తే అన్న. ఇప్పుడే పులి సినిమా చూడడం జరిగింది. సీరియస్లీ అసలు వేరే లెవెల్ సినిమా అన్న. నా సినిమా గురించి ఎందుకు మాట్లాడాలంటే అన్న, అదే 19లో జరిగిన, అంటే అలా జరిగిన దాన్ని ఇప్పుడున్న జనరేషన్లో కళ్ళకు కట్టినట్టయితే చూపించారన్న. సీరియస్లీ చెప్తున్నారన్న. మన కాంతారా సినిమా చూసాం, ఎంత బాగుంటుంది సినిమా అంతా. ఒక ఎత్తి అయితే క్లైమాక్స్ పీక్స్, అంతకు మించి సినిమా ఉంది. నన్ను నమ్మండి, ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళండి. అసలు ఇంత బాగా సినిమా తీసినారంటే అన్న, దీంట్లో హీరోయిన్ అంత నథింగ్, ఓన్లీ కథ. చెప్తున్నా కదా, మెయిన్ కంటెంట్ అన్న. ఇంత అంటే అసలు నిజం చెప్తున్నా కదన్న, అప్పట్లో అంత ఇబ్బంది పడే వాళ్ళ. అసలు ఇప్పుడు వచ్చే సినిమాలు అంటే సైరా కానీ వచ్చి ఇవి చూసినట్టయితే కొంచెం కోపం వస్తుంది. బ్రిటిష్ నా కొడుకులు మన వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టినా మన వాళ్ళు ఎప్పుడు ఎవరికి హాని చేయరు. అంత మంచి వాళ్ళు తెలుగు వాళ్ళు. సేమ్ టైం అన్న, సీరియస్లీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫిల్మ్ మేకర్ చూడాల్సిన సినిమా అన్న ఇది. ఎంత బాగుందంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. ఒక మంచి గొప్ప సినిమా చూస్తున్నట్టు ఫీలింగ్ అయితే కలిగిందన్న. మనం బాహుబలి చూసాం, బ్లాక్ బస్టర్ హిట్ చూసాం, సైరా చూసాం, బ్లాక్ బస్టర్ హిట్ చేసాం. ఇది చేయాల్సిన అవసరం లేదన్నా, ఆటోమేటిక్ హిట్ అయిపోద్ది. ఒకటే మాట సార్, ఈ సినిమాని తెలుగులో తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ సీరియస్లీ చెప్తున్నా సార్, చాలా బాగుంది సార్ సినిమా గురించి అన్న. పులి సినిమా గురించి ఎక్కువ మాట్లాడన్నా, ఒకే ఒక మాట, ద ఎక్సలెంట్ మూవీ. మాటలు లేవు, మీరు చూడండి. నా మనసు కదిలింది, మీకు ఇంకా కదులుద్ది. అసలు వేరే లెవెల్ అన్న, ఏం మాట్లాడకూడదు అన్న. చాలా అంటే చాలా బాగుంది, అంటే కొత్తగా అనిపిస్తుంది మీకు చూడండి, చాలా బాగుంది. పులి సినిమా అన్న, పులి మాత్రం మామూలుగా లేదన్న. అంటే మనం ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క మూవీస్ కనుక చూసుకుంటే, మన టాలీవుడ్ నుంచి బాహుబలి ఉంది, కన్నడ నుంచి కేజీఎఫ్ ఉంది. సో మలయాళం నుంచి మాత్రం పులి అనే సినిమా వచ్చిందన్న, దద్దరిల్లిపోతుంది లోపల. సో ముందుగా చెప్పాలంటే కో ప్రొడ్యూసర్ గారు ప్రసాద్ గారు మాకు ప్రసాదం లాంటి సినిమా ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అసలు మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే మనము కొన్ని మూవీస్ హార్ట్కి టచ్ అవుతాయి అన్న, చాలా సినిమాలు వస్తాయి ఇప్పుడు. సో ఈ వారం ఎన్ని సినిమాలు వచ్చినా కానీ పులిదే పై చేయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కథ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అంటే నేను ముందుగా అయితే మన కోసం పోరాడిన యోధులకు, 19th సెంచరీలో పోరాడిన వాళ్ళందరికీ అసలు దండం పెడుతున్నా అన్న నేను. అంటే అంత దీనస్థితి నుంచి మనం ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే వాళ్ళ వల్లే. సో వాళ్ళందరికీ నేను దండం పెడుతున్నా. అండ్ సార్ మీరు కూడా తెచ్చినందుకు థ్యాంక్ యూ, అంటే థ్యాంక్ యూ సో మచ్. అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ. ఈ ఉమెన్స్ డేకి స్పెషల్గా అంటే ఫ్యామిలీస్ తోటి చూసే మూవీలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఇలాంటి మూవీ ఉంటుందని. అంటే ఒక బాహుబలి రేంజ్లో ఉందన్న మూవీ మాత్రం. ఆ హీరో కానీ, ఆ కథ కానీ, అండ్ ఎమోషన్ ఫాదర్ ఎమోషన్ కానీ, మనం నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. ఒక్క మాటలో చెప్పాలంటే మస్ట్ అండ్ షుడ్ వాచ్ మూవీ. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఇవాళ చూసిన సినిమా పేరు పులి 19th సెంచరీ. బట్ ఈ సినిమా కోసం చెప్పాలంటే ఇది సినిమా కాదు, మనం ఇళ్ళల్లో నుంచి కదిలే ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూసే సినిమా. ఇది సినిమాగా మనం చూడకూడదు. చాలా విలువలు, చాలా వాల్యూస్. అంటే ఒకప్పుడు లేడీస్ ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలాగైతే ఇబ్బంది పెట్టేవారు, బ్రిటిష్ కాలంలో ఆ రోజు కాలం ఎలా ఉన్నదాన్ని చాలామంది తెలుసుకోవాలి. ఎందుకంటే నేననే కాదు, మా తల్లిదండ్రులు కూడా ఇలాంటి, అంటే ఇది ఈ జనరేషన్ అనే కాదు, ఇంతకుముందు జనరేషన్ కూడా ఇది ఏంటని తెలీదు. సో అలాంటి స్టోరీ ఇది పులి అన్న సినిమా. చాలా విలువలు, అంటే లేడీస్ని ఎలాగైతే ఇబ్బంది పెట్టేవారు ఛాతి కప్పు, అంటే ప్రతి ఒక్క లేడీ చూస్తే నిజంగా కంటతడి పెట్టుకుంటారు. సినిమా అంతా ఒక లెవెల్ అయితే క్లైమాక్స్ ఇంకొక లెవెల్లో ఉంది సినిమా. ఎందుకంటే సినిమా పెద్ద పబ్లిసిటీ లేదు, కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెప్తారు, ఫ్రెండ్స్కి మరీ ఫోన్ చేసి చెప్తారు ఈ సినిమాకి వెళ్ళండి, ఈ సినిమాకి వెళ్ళండి. అంత బాగుంది. ఎందుకంటే సినిమా పరంగా చెప్పకూడదు, సినిమా అనకూడదు, ఒక మనం అంటే ఒక హోన్ చేసుకున్నాం, ప్రతి ఒక్కరు హోన్ చేసుకుంటారు. సినిమా అనేది ఒక బాధ్యత కలిగిన ఒక, ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు లేడీస్ ఎలా ఉన్నారు, అప్పుడు లేడీస్ ఎలా ఉన్నారు అనేది బాగా కళ్ళ కట్టినట్టు చూపించారు. చాలా బాగుంది. అలాగే ఆనంద పద్మనాభ టెంపుల్లో నగలు దొంగతనం చేయడం, దాన్ని మహారాజుకి వీరు ఎలాగ చెప్పాడు అన్న దానికని. ఎవరు హీరో విలన్ కాదు, విలన్ చాలామంది ఉంటారు, బట్ హీరో ఎవరు ఉంటారు, కదే హీరో.
సో ఆ బ్యాక్డ్రాప్ కానీ లేదంటే ఏంటంటే అప్పుడున్న సెట్టింగ్స్ కానీ ఆర్ట్ కొరియోగ్రఫీ కానీ ఆర్ట్ డైరెక్టర్ కానీ కొరియోగ్రఫీ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. సో ఎవరో సంతోష్ నారాయణ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. సంతోష్ నారాయణ మ్యూజిక్ అయితే అంటే ఈ మధ్యన తెలుగులో పాపులర్ అవుతున్నాడు. బట్ ఈ సినిమాతో వేరే లెవెల్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మాత్రం. ముఖ్యంగా సినిమా కోసం చెప్పాలంటే ఇలాంటి కథను ఎంచుకున్న కోఆపరేటర్స్ ప్రసాద్ గారికి ముఖ్యంగా చెప్తే ఇలాంటి కథను ఎంచుకొని చాలా ధైర్యం. ఆ కథని మాకు నచ్చేలాగా కళ్ళకు కట్టడం చూపించడం అనేది చాలా ధైర్యం చేశారు. సో డైరెక్టర్ గారికి అలాగే కోఆపరేటర్స్ ప్రసాద్ గారికి నేను మరీ థ్యాంక్ యూ చెప్తున్నాను. సినిమా బ్లాక్ బస్టర్. అంటే బాహుబలి, సైరా, కాంతారా ఒక రేంజ్ అయితే ఈ సినిమా ఒక రేంజ్. కాంతారాని ఎలాగైతే ఆదరించారో అది ఏ టైప్లో ఉంటుంది సినిమా, ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. సో అంత డిఫరెంట్ స్టోరీ, అంత బ్లాక్ బస్టర్ సినిమా. ప్రతి ఫ్యామిలీ ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన సినిమా అన్నమాట. సో పులి 19th century ఇస్ ద బెస్ట్ మూవీ దిస్ వీక్. సో అందరూ వెళ్ళి ఫ్యామిలీతో హాయిగా చూడండి. లేడీస్ ముఖ్యంగా అస్సలు మిస్ అవ్వకండి, అందరూ చూడండి. థ్యాంక్ యూ. నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలా. మన తెలుగులో ఇలాంటి సినిమా రావడం ఇదే మొట్టమొదటిసారి. ఇలాంటి సినిమాను చూశారంటే మీరు అసలు థియేటర్లోంచి బయటకు రారంతే. అబ్బాబాయ్ ఈ సినిమాలో ఉంది భయ్యా, ఏముంది భయ్యా ఈ సినిమా. హైదరాబాద్ బిర్యానీ ఫుల్ హాటు, ఈ సినిమాలో హీరోయిన్లు ఫుల్ హీటు. అందరూ ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. అదేవిధంగా ఈ సినిమాలో ఎన్ని ఉన్నాయంటే ఆహా ఎన్నో. ఈ సినిమా చూసినట్టుగా అసలు మనం ఎక్కడ అసలు చూసి ఉండం అంతే. బాహుబలి కాదు, సైరా కాదు, ఏ సినిమా చాలదు ఈ సినిమా కింద. ఇది పులి అంటే ఇది పులి సినిమా అంతే. ఈ సినిమాకి అందరూ రండి, యూత్ అందరూ రండి, ముఖ్యంగా అమ్మాయిలు రండి. ఓకేనా? అమ్మాయిలందరూ చెప్పేది అదే. అమ్మాయిలందరూ రండి, అబ్బాయిలందరూ రండి, ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడండి. అమ్మాయిలు వచ్చినా రాకపోయినా అబ్బాయిలు మాత్రం ఖచ్చితంగా రావాలి ఈ సినిమాకి. ఎందుకంటే ఈ సినిమాలో మనం చూడాల్సినటువంటి అన్నీ అయ్యి ఉన్నాయి. ఓకేనా? ఓకే రైట్. పురే అన్న ఒక సినిమాకి ఉండవలసిన క్యాడర్ ఏదైనా ఉందంటే స్టోరీ. ఇలా ఉండాలి స్టోరీ అంటే. 19th century వచ్చినట్టు స్టోరీ కాబట్టి అప్పట్లో ఉన్న బ్రిటిష్ కొడుకులు చేసినట్టు విధ్వంసం ఏ రకంగా ఉందో దాన్ని ఇందులో స్పష్టంగా చూపించారు మన డైరెక్టర్ గారు. నిజంగా ఆడవాళ్ళంటే అంత దిగజారుపున వాళ్ళు కాదండి. ఆడవాళ్ళంటే ఒక ఎమోషను, ఆడవాళ్ళంటే ఒక ఫ్యూచరు, ఒక జీవితానికి మనకి ఇస్తున్నటువంటి ఆడవాళ్ళ మీద అప్పట్లో 19th century ఇంత అఖండం ఉందని చెప్పేసి ఇంత మన కళ్ళకు కట్టినట్టుగా చూపించిన విధానం ఇందులో మనకి డైరెక్టర్ గారు చూపించారు. దానితోడు ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యకుండా సినిమా తీసుకురావడం జరిగింది. కో ప్రొడ్యూసర్ గారు కూడా నటినట్లు కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అయితే ఈ ఉమెన్స్ డే సందర్భంగా లాస్ట్ అరగంట అయితే కనుక ఒక లేడీస్కి అంకితం చేస్తారు సినిమా. అంత ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఆ నటులు అయితే ప్రాణం పెట్టారు, అందరూ యాక్ట్ చేస్తారు, కానీ ఈ సినిమాలో ప్రాణం పెట్టి చేస్తారండి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన అలనాటి బ్రిటిష్ వాళ్ళు చేసిన దౌర్జన్యాలు ఏదైతే ఉన్నాయో, ఆ పనిబాలు చేసిన దౌర్జన్యాలు ఏదైతే ఉన్నాయో దానికి డైరెక్ట్గా మన కళ్ళ కట్టేట్టుగా చూపించారు. సినిమా అయితే కనుక చాలా సినిమాలు వచ్చాయి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఈ తరుణ సినిమా అయితే ఇప్పుడే రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి, యూత్ వారికి కానీ, ఆడవాళ్ళకి కానీ, పెద్దవారికి కానీ, చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కరికి నచ్చే మంచి కంటెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా ఏదైనా ఉందంటే కనుక పులి. టైటిల్ మాత్రం పులి, కానీ కాన్సెప్ట్ చాలా వేరే లెవెల్ అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో చూడండి, ముఖ్యంగా ఆడవాళ్ళు మీకు జోహార్లు అనేది ఈ సినిమా చూస్తే మనం 100% మనం చూపించవచ్చు. ఎందుకంటే లాస్ట్ అరగంట మాత్రం వాళ్ళ పాదాబంధం చేయొచ్చు. ఒక ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళకి అంకితం చేయాల్సిన సినిమా ఏదైనా ఉందంటే పులి. 19th century కాబట్టి సినిమా చాలా అద్భుతంగా ఉంది. సినిమాకి రేటింగ్ చూసుకుంటే 3.5 అయితే ఇవ్వచ్చండి. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, సినిమా అంత అద్భుతంగా జీవించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ సార్. హాయ్ అండి. మొత్తానికి సినిమా అయితే పడింది, మంచి టాక్ వస్తుంది కదా సార్, మీ ఫీలింగ్ ఏంటి? చాలా అద్భుతంగా ఉందండి. బేసిక్గా ఒక మంచి కథను తీసుకొచ్చాం తెలుగులోకి. కాంతారా లాగా మన వేరే ఈ మంచి మూవీస్ లాగా ఇది కూడా మంచి జనాలందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నామండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మీరు చూసినప్పుడు ఇక్కడ రిలీజ్ కాక ముందుకే అప్పుడు మీకు ఏమనిపించింది సార్? చాలా అద్భుతమైన స్టోరీ అనిపించింది. దీనిలో అంటే స్టోరీ అనేది పక్కన పెడితే దీనికి సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్కి ఏమేమి కావాలో, మంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఫైట్స్, లైటింగ్, ఎడిటింగ్, ఇవి ప్రతి ఒక్క టెక్నికాలిటీస్ అద్భుతంగా ఉన్నాయండి. ఎందుకంటే వన్ మస్ట్ సీ, ఒక మూవీ గోవర్, మూవీ లవర్ అనే ఆయన ఈ మూవీ చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి అద్భుతం. అండ్ పిల్లలకైతే ఆ ఫైట్స్ సీక్వెన్సెస్ ఒక 6-7 అద్భుతమైన ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ద హోల్ స్టోరీ రన్స్ ఆన్ ద ఫైట్స్ అండి. పిల్లలకి అవెంజర్స్, ఈ సినిమా, అవి కార్టూన్స్ ఇవన్నీ చూసే వాళ్ళకి ఇది అద్భుతంగా. అండ్ ఫైట్స్ ఆల్సో మీకు ఎక్కడా కూడా ఎక్కువ గ్రాఫిక్స్ అని అట్లా కనపడదు. ఎవ్రీథింగ్ ఈజ్ అ టెక్నిక్, ఫైట్ టెక్నిక్స్తో, ఆల్మోస్ట్ కేరళ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ టెక్నిక్స్తో తీసినారు. అండ్ ఎవ్రీ బిట్ మీరు కనుక చూడగలిగితే చాలా ఎంజాయ్ చేస్తారు. దే ఆర్ రియల్ ఫైట్స్,
చాలా రియల్ ఫైట్స్ అండ్ అంతే అద్భుతంగా చిత్రీకరించినారు, అంతే అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పిల్లలకైతే మస్ట్ వాచ్ మూవీ అండి. సార్ ఇంకా మీరు థియేటర్లో పెంచే అవకాశాలు ఉన్నాయి సార్, మంచి ఆదరణ వస్తుంది కదా సార్ సినిమా గురించి? ఖచ్చితంగా పెంచుతామండి. అంటే ఇప్పుడు ట్రయల్గా అన్నట్టు కొన్ని చేశాము. ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ని బట్టి ముఖ్యంగా లేడీస్ బాగా కనెక్ట్ అవుతున్నారు ఈ సినిమాలో. ఆ నంగేలి అనే క్యారెక్టర్కి, అంటే నంగేలి క్యారెక్టర్ ఇస్ ఎ రియల్ క్యారెక్టర్. ఆమెను అక్కడ కేరళలో ఒక దేవతలాగా ఆమెకు గుళ్ళు కూడా ఉన్నాయి. అంటే ఒక ఉమెన్ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని ప్రమోట్ చేసి సెల్ఫ్ రెస్పెక్ట్తో వచ్చిన పాత్ర కాబట్టి అటువంటి అద్భుతమైన క్యారెక్టర్కి అంటే ఒక ఎమోషన్కి భాషా భేదాలు ఉండవండి. అలాగా ఇక్కడ కూడా లేడీస్ వచ్చిన వాళ్ళందరూ చాలా కనెక్ట్ అయిపోయినారు. ఈవెన్ అందరూ కంట్లో నీళ్లు పెట్టుకుంటూ బయటకు రావడం మీరే చూస్తారు ఇప్పుడు. సో ఎవ్రీబడి గాట్ కనెక్టెడ్. సో ఇది అద్భుతంగా, అంటే ఈ ఎమోషన్ అందరికీ వస్తుంది కాబట్టి థియేటర్స్ ఇంకా పెంచి ఇంకా కొంచెం గట్టిగా ప్రమోషన్ చేయాలని. మీ పాత్రికేయులు కూడా దీనిలో చాలా ఇంపార్టెంట్ అండి. మంచి మూవీని ఇంకా ప్రజల్లో దీనిలో మాకు కొన్ని కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, బట్ యూ హ్యావ్ ద పబ్లిక్ విత్ యూ. సో దీన్ని బాగా బలంగా తీసుకువెళ్ళండి పబ్లిక్లో. ఓకే సార్, మీ పులి సినిమా గురించి మన తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు సార్? ఒక మస్ట్ వాచ్ మూవీ అండి. దీనిలో ఉన్న ఎమోషన్స్ కానీ, దీనిలో ఉన్న సినిమాకు సంబంధించిన అన్ని కళలు, 64 కళలు ఏవైతే అంటారో అవన్నీ కూడా పుష్కలంగా ఉన్న సినిమా అండి ఇది. అంటే కంపారిజన్కి చెప్పాలంటే ఇప్పుడు మనకు రిలీజ్ అయిన పెద్ద బాహుబలి లాంటి సినిమాలతో కంపారిజన్ మీ పాత్రికేయులే చేస్తున్నారు. అండ్ అది ట్రూ ఆల్సో. అంటే దీన్ని కష్టపడింది వినయన్ గారు అనేసి కేరళలో చాలా పెద్ద డైరెక్టర్. ఆయన ఒక అద్భుతంగా తెరకెక్కించిన వాళ్ళు. ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు మాట్లాడుతూ మలయాళంలో చాలా మంచి కంటెంట్ వస్తుంది, చాలా పవర్ఫుల్ వస్తుంది, అన్ని క్రాఫ్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయని అన్నారు. అలాగే అన్ని క్రాఫ్ట్స్ అద్భుతంగా ఉన్నాయండి ఇందులో. అన్ని క్రాఫ్ట్స్ మూవీ లవర్ అనేవాళ్ళు మస్ట్ వాచ్ మూవీ అండి. మస్ట్ వాచ్ మూవీ. వన్ వర్డ్లో మూవీ లవర్కి కంపల్సరీ కావాల్సినవన్నీ పుష్కలంగా ఉన్న మూవీ ఇది. థ్యాంక్ యూ సార్.